హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో విశ్వసనీయతకు మారుపేరు వైకాపా, పీడిత జన గొంతుక మేమే. నా ధైర్యం బలము మీరే. వైసీపీ నా ఒక్కడిదే కాదు. కోట్లాది అభిమానులది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు జరిగినాయి. 16వ ఆవిర్భావ వేడుక. దాని సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు. అంటే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. విశ్వసనీయతకు మారు పేరే అనడు. సరే సహజంగా ఇది చెప్తూనే ఉంటారు. ప్రతి పార్టీ విశ్వసనీయత అంటారు. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటారు. వీటన్నిటికంటే ముఖ్యం వారు చెప్పిన నిన్న దాంట్లో వైఎస్ఆర్‌సీపీ నాది కాదు. వైఎస్ఆర్‌సీపీ నాదొక్కడిదే కాదు. కోట్లాది మంది కార్యకర్తలది, కోట్లాది మంది ప్రజలది. వైఎస్ఆర్‌సీపీ పేద ప్రజల గొంతుక. వాయిస్‌లెస్ పీపుల్‌కి వాయిసు అని చెప్పే ప్రయత్నం చేశారు. 16 సంవత్సరాల గడిచిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నాది గాదు. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాన్ని మళ్ళా ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది వైఎస్ఆర్‌సీపీకి? ఆ విశ్వసనీయత అనే అంశం చూసినప్పుడు వైఎస్ఆర్‌సీపీ హిస్టరీ ఏంటి? వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్‌సీపీతో పాటు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావం సందర్భంగా వారు మాట్లాడిన దానికి పోలిక చేసి చూస్తే, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్‌సీపీ కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఉన్నాయి. ఈ పార్టీలతోని పోల్చి చూస్తే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటి? అంటే ఒక 16 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీగా ప్రజలకి ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉండి సేవ చేసిన పార్టీగా, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా, ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి చేసిందేంటి? దాన్ని అసలు ఎందుకు నమ్మాలి? విశ్వసనీయత ఏంటి? అనే అంశం పైన వారు ఇగ ఈ కామెంట్‌లలో నాది గాదు, కోట్లాది మంది కార్యకర్తలదనడు. ఎందుకు అంటే కార్యకర్తను ఉత్తేజం చేసే పరిస్థితి, కార్యకర్తలు ఓన్ చేసుకునే పరిస్థితి రావాలి అని జెప్పి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అధికారంలో లేదు గాబట్టి కార్యకర్తలు ఏమన్నా నిరుత్సాహమో, అసంతృప్తితో ఉన్నా యెస్ మనది పార్టీ అని ఉత్సాహపరిచే కార్యక్రమం ఒకటి. విశ్వసనీయత అనే అంశానికొచ్చినప్పుడు 2011లో వైఎస్ఆర్‌సీపీ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏర్పడే రోజున్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చాలా బలమైన నాయకురాలుగా సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకొచ్చి పార్టీ పెట్టిండు. నిలబడ్డాడు. రాష్ట్రం ఉద్యమం నడుస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. ఆ పరిస్థితిలో పార్టీ పెట్టారు. నిలదొక్కుకున్నారు. దాని తర్వాత 2014 రాష్ట్రం చీలిన తర్వాత ఎన్నికలొచ్చినాయి. ఉప ఎన్నికలలో ఫేస్ చేశారు. రాష్ట్రం చీలకముందు. రాష్ట్రం చీలిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్నికలు ఫేస్ చేసింది 2014 వైఎస్ఆర్‌సీపీ. దాని తర్వాత 2019లో ఫేస్ చేశారు. దాని తర్వాత 2024లో ఫేస్ చేశారు. 3 ముఖ్యమైన ఎన్నికలు, 3 ప్రధాన ఎన్నికలని ఫేస్ చేసింది వైఎస్ఆర్‌సీపీ. కానీ 3 ఎన్నికల్లో గూడా ఏ పార్టీతోని, సింగిల్ నాయకుడితోని పొత్తు పెట్టుకోల. అదొక చరిత్ర ఉంది వైఎస్ఆర్‌సీపీకి. అట్ ద సేమ్ టైమ్ మనం జనసేనని, కాంగ్రెస్ పార్టీని, బీజేపీని, తెలుగుదేశాన్ని పోల్చి చూస్తే ఈ పార్టీలు అధికారంలోకొచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీతోని పొత్తు లేకుండా ఎన్నికలకు పోయిన దాఖలాలు లేవు. అంటే విశ్వసనీయత అనే అంశంకొచ్చినప్పుడు అదొకటి అంశం. 2014లో బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం 2019లో అంటే గెలిచారు. 2014లో గెలిచిన తర్వాత 2019లో మళ్ళా 3 పార్టీలు విడిపోయి పోటీ చేసినాయి. వీళ్ళు విడిపోయి పోటీ చేసినప్పుడు గాని, వీళ్ళు కలిసి పోటీ చేసినప్పుడు గాని, వైఎస్ఆర్‌సీపీ సింగిల్‌గానే పోటీ చేసింది. అది ఓడినా, గెలిచినా. ఇప్పటికి ఆ రికార్డ్ అయితే వాళ్ళకుంది వైఎస్ఆర్‌సీపీకి. అది ఓటమా, గెలుపా పక్కన పెడితే మేము ఏ పార్టీతోని పొత్తు లేని పార్టీగా అదైతే నిలబడదు. అధికారికంగా సీట్లు, పదవుల పొత్తు లేకుండా. అండ్ 2019లో 153 సీట్లతోనే సింగిల్ పార్టీగానే పోటీ చేసి, సింగిల్‌గానే పోటీ చేసి ఒక అఖండ విజయం సాధించింది. తర్వాత అధికారాన్ని పరిపాలించే సందర్భంలో నవరత్నాల పేరుతోని ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా పాటించిండు. ఒక కొత్త ఒరవడి తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేసిన చరిత్ర వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఉంది. అనేది ప్రజల్లో ఉంది. ఏమిటి అది అనంటే ప్రజల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద నగదు జమ చేయటం. ఇది మొట్టమొదటిసారిదా. ఈ పెన్షన్‌లనే స్కీమ్ గతంలో కూడా ఉంది. పెన్షన్‌లు తప్ప మిగతా స్కీమ్స్‌కి ఈ రైతు భరోసా కావచ్చు, ఇంకా మిగతా అంశాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మత్స్యకార నేస్తం, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, విద్యా కానుక
ఇటువంటి స్కీముల పేరుతోని, నవరత్నాల పేరుతోని ప్రజల ఖాతాల్లో, పేద ప్రజల ఖాతాల్లో డబ్బులేసిన చరిత్ర, ఘనత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి దక్కింది. దాన్ని అనివార్యంగా 2024 ఎన్నికలకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవాల్సొచ్చింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బట్టలు నొక్కుతుండు అని విమర్శించిన పార్టీలు, పత్రికలు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి మేము గూడా ఇస్తాం, ఇంకా కొంచెం పెంచిస్తాం. దాంట్లోనే ఇప్పుడు తల్లికి వందనం గాని, అన్నదాత సుఖీభవ గాని ఇయన్నీ వచ్చింది అక్కడి నుంచే. ఇది ఒక వైఎస్ఆర్‌సీపీకి ఉన్న విశ్వసనీయత విషయంలో ఇచ్చిన హామీలని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా తప్పకుండా అమలు చేసిన ఒక చరిత్ర ఉందని వాళ్ళు చెప్తా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే గతం 2014 గాని, ఇప్పుడు 24లో గాని అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను ఎట్లా పక్కకు పెట్టారనేది కొన్ని మనకు ఉదాహరణలున్నాయి. ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిండు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను అద్భుతంగా చేస్తా 5,000 కాదు గౌరవ వేతనం 10,000 కూడా ఇస్తా. జగన్మోహన్ రెడ్డి 5 ఇచ్చిండు. మీకు 10,000 ఇచ్చి మిమ్మల్ని అందరినీ నేను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. వాళ్ళని కడుపులో పెట్టుకోలేదు. మట్టి కింద కప్పేసిండు. నిరుద్యోగ భృతి 3,000 చొప్పున రూ. 3,000 నిరుద్యోగ భృతి ప్రతి నెలకి ఇస్తా అన్నాడు. అది ఇవ్వలే. మహిళలకు రూ. 1,500 ఇస్తా అన్నారు. అది ఇవ్వలే. ఇటువంటి అనేకం ఉన్నాయి. రైతు భరోసా పేరుతోని జగన్మోహన్ రెడ్డి 13,500 ఇస్తే నేను రూ. 20,000 ఇస్తా. నేను రూ. 20,000 ఇస్తా. ఎట్ ఏ టైమ్ ఒక రైతుకి రూ. 20,000 చొప్పున ఇస్తా అని సూపర్ సిక్స్ అని పెట్టారు. అది ఇప్పుడు నేను ఈరోజు రిలీజ్ చేస్తాను. అది ఎట్లా ఇస్తారు? మోడీ గారు ఇచ్చే పీఎం కిసాన్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌తో కలిపి వాళ్ళు ఇచ్చే 6,000తోని కలిపి వీళ్ళు ఒక 14,000 ఇచ్చి 20,000 ఇస్తున్నా అని చెప్పి ఇప్పుడు దానికి విడతల వారీగా ఇస్తాను. విడతకు ఒక యాడ్ ఏస్తాను. ఇది చూస్తుంటే కొన్ని విశ్వసనీయత విషయంలో వైఎస్ఆర్‌సీపీకి, తెలుగుదేశం పార్టీ కంపారిజన్ చూసినప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇచ్చిన హామీల్ని, ఎన్నికల్లో చెప్పిన మాటల్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసిన పార్టీలు ఈ రెండిట్లో ఏది? దేన్ని విశ్వసనీయత తీసుకుంటారు ప్రజలు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలో, అట్టడుగు వర్గాలలో ఏ పార్టీకి, ఏ నాయకుడికి విశ్వసనీయత ఉంది అనే అంశాలను మనం చూసినప్పుడు వైఎస్ఆర్‌సీపీకి, తెలుగుదేశం పార్టీకి పోలిస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఈ రోజుకి లేదు. 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి ఉంటదంటారు. అట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినప్పటికీ మేము భవిష్యత్తులో ఇక పొత్తులు పెట్టుకోబోతున్నాం అని ఎక్కడ సంకేతాలు ఇవ్వట్లేదు. అసలు ఆలోచన గాని అక్కడ వాళ్ళ కార్యకర్తలు అట్టడుగున ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఉన్న మధ్యలో ఎక్కడున్న నాయకుడు గాని, కార్యకర్త గాని ఎవరైనా భవిష్యత్తులో మా పార్టీ పొత్తు పెట్టుకోబోతుంది. పొత్తుంటేనే గెలుస్తాం అని అసల వాళ్ళ ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి మొదలుపెడితే కింద ఉన్నోళ్ళ వరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు జారిపోతారు? పవన్ కళ్యాణ్ ఉంటాడా? ఊడతాడా? పొత్తు ఉంటదా? లేదా? అని ఒక ఆందోళన, భయంలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. దానికోసం పదే పదే మధ్యలో ప్రకటనలు ఇస్తా ఉంటారు. ఈ కూటమి 15 సంవత్సరాలు ఉంటది అని పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తా ఉంటారు. అంటే ఆ విశ్వసనీయత గాని, ఏదైతే ఆ బలం గాని, ఆ కాన్ఫిడెన్స్ గాని కనిపియట్లే. తెలుగుదేశం పార్టీని పోల్చినప్పుడు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. పోటీ చేస్తామని ఆలోచన చేయట్లేదు. కార్యకర్తలు కూడా ఆ స్థైర్యం గాని, ఆత్మస్థైర్యం గాని నింపే ప్రయత్నం చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైమ్ వైఎస్ఆర్‌సీపీ కాడికొస్తే వాళ్ళు పొత్తుల గురించి ఆలోచించట్లే. మేము గెలుస్తామని ఆలోచిస్తున్నాం. అది సరే అది గెలుస్తారా, ఓడతారా పక్కన పెడితే అంత ఆత్మవిశ్వాసాన్ని అయితే నింపగలిగింది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ. విశ్వసనీయత విషయంలో ఇది ఒక వార్త. వైఎస్ఆర్‌సీపీ నాది కాదు అని చెప్పిండు. వైఎస్ఆర్‌సీపీకి ఓనర్ నేను కాదు కార్యకర్తలే అని చెప్పి. యెస్. ఇది ఒక వార్త అయితే 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. రైతన్నలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్. అన్నదాతకి ఏటా రూ. 20,000 ఆర్థిక సాయము ఇస్తున్నాం అని చెప్పి ఒక యాడ్ ఏస్తున్నారు. ఫుల్ పేజ్ యాడ్ ఏస్తారు. ఇప్పుడు మూడో విడత ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ అనేది మూడో విడత ఏస్తున్నారు. మనం పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసే యాడ్ల విషయంలో ఒక ప్రశ్న ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏస్తా ఉన్నాం. ఈ యాడ్ ఏసే దాంట్లో కన్సర్న్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన మంత్రి ఫోటో ఎందుకేయరు? లోకేష్ గారిది ఏస్తన్నారు. సకల శాఖల మంత్రి లోకేష్ గారా? అట్లాంటిదేమన్నా ఉందా? లోకేష్ గారి శాఖకి సంబంధం లేని బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అటవీ శాఖ, లేదంటే ఇట్లా వ్యవసాయ శాఖ ఏదొచ్చినా ఆయన ఫోటో ఏస్తన్నారు. ఇక ఆ శాఖ మంత్రిది వదిలేస్తన్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అచ్చెన్నాయుడు ఫోటో వేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటో. ఇక్కడ వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాలి. దాన్ని తీసి ఇటు పెట్టి ఇక్కడ అచ్చెన్నాయుడు గారి ఫోటో వేయాల్సిన పరిస్థితి మన ప్రశ్న వల్ల వచ్చింది.
చాలా చాలా సందర్భాల్లో చాలా యాడ్ల విషయంలో ప్రశ్నించడం వల్ల మరి వాళ్ళకి రీచ్ అయినట్టుంది. అచ్చెన్నాయుడు ఫోటో అయితే ఏశారు. సరే ఏస్తే ఏశారు. అసలు ఈ యాడ్ దేనికి? ఒక 20 పేపర్‌లో ఏశారు ఈరోజు. ప్రధాన పేపర్‌లో కాకుండా మొత్తం అన్ని పేపర్‌లో 20 పేపర్‌ల యాడ్లు, టీవీలలో యాడ్లు, ఫుల్ పేజ్ యాడ్. కొన్ని లక్షల రూపాయల ఖర్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైందంటున్నారు. అప్పుల్లో ఉంది. ఏ రోజుకి ఆ రోజు గడవటమే కష్టంగా ఉందన్న పరిస్థితుల్లో, సరే మొదటి విడత అంటే ఏశారు, యాడ్ ఏశారు తప్పు లేదు ఏయొచ్చు. సరే మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి, పబ్లిసిటీ గావాలి కాబట్టి, ప్రజలకు తెలవాలి కాబట్టి కొత్తగా మీరు స్కీమ్ పెట్టారు తెలవాలని ఏయొచ్చు. రెండో విడతకేయాలి, మూడో విడతకేయాలి, నాలుగో విడతకేయాలి. విడతకి యాడ్ ఎందుకు? ఇప్పుడు 46,00,000 మంది రైతులున్నారు. వాళ్ళకి తెలవందా అది? 46,85,838. ఇప్పుడు వాళ్ళకేమన్నా తెలవదు మీరేసి డబ్బులేస్తే వాళ్ళకి తెలవక తెలియజేస్తే తీసుకుంటారని లేదుగా వాళ్ళకి మెసేజొస్తది. అకౌంట్ చెక్ చేసుకుంటారు. అన్నీ ఉంటాయి కదా! దేనికోసం ఇది యాడు? అంటే మీరిచ్చే రైతు భరోసా కంటే పబ్లిసిటీ ప్రచారం ఎక్కువైంది. ఇది తగ్గిచ్చాలి. ఇప్పటికే అప్పుల పాలైంది. రాష్ట్రం అప్పులల్లో ఉంది. ఇప్పటికి మీరొచ్చిన 20 నెలల కాలంలో దాదాపు 3,00,000 పైచీలకు అప్పులైనియని ఇప్పటికే విమర్శలున్నాయి. లెక్కలు కొన్ని బయటకొస్తున్నాయి. అయినా గాని ఎందుకు ఈ ఈ దుబారా ఖర్చేంటి? మీరు కడుపు కట్టుకొని పని చేస్తా అంటారు. ఏది కడుపు కట్టుకొని పని చేస్తే ఇదెందుకసలు? ఇప్పుడు మొదటి విడత ఏసిన అందం ఉంది. రెండో విడత ఎందుకు? మళ్ళా మూడో విడతకి యాడ్ ఎందుకు? దీనికోసం పబ్లిసిటీ ఏంటి? ఈ ఈ ఈ దేనికోసం? ఇప్పుడు దేనికేస్తారు యాడు? ఏదైనా ఒక అంశం పైన చైతన్యం చేయటానికి, తెలియజేయటానికి ప్రజలకి, అవేర్‌నెస్ చేయటానికి. దీంట్లో అవేర్‌నెస్ లేనిది ఎవరికి? అన్నదాత సుఖీభవ అనేది మన అకౌంట్‌లలో పడతదని తెలవందెవరికి? అకౌంట్‌లో లేనిదెక్కడ? ఆ అకౌంట్‌కి మెసేజ్ రానిదెక్కడ? ఒకవేళ లేదన్న మీరు 46,85,000 మంది రైతులకి అకౌంట్‌లలో డబ్బులేస్తే తెలవక మురిగిపోయిన డబ్బులేమన్నా ఉన్నాయా? అంటే అకౌంట్‌లలో చూసుకోక ల్యాప్స్ అయ్యి, మళ్ళా రిటర్న్ పోయిన రైతులకు సంబంధించి ఎవరన్నా ఒక్కటంటే ఒక్క కేసుందా? లేదుగా. దేనికి మరి యాడు? కాబట్టి ఇటువంటివి తగ్గిచ్చాల. మాటలు చెప్పేదానికి, చేసే పనులకి పొంతనుండాల. మీరు మాటలు చెప్పేటప్పుడు చాలా ఏదో ముందు చూపుతోని, పొదుపున్నట్టు, చాలా కడుపు కట్టుకొని పని చేస్తున్నట్టు, చాలా తగ్గించుకుంటున్నట్టు ఖర్చు చెప్తారు. మరి ఇదేంటి? అదే పేద ప్రజలకి ఏదన్నా ఇయ్యాలంటే అప్పులైనయి. అప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు, బకాయిలు ఇవ్వాలనుకో, అప్పులైంది రాష్ట్రం ఇయ్యలేని పరిస్థితి. ఉద్యోగులకు సంబంధించి ఏదైనా ఇయ్యాలనుకో, అప్పులైనయి రాష్ట్రం. ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థులకి ఇయ్యాలంటే అప్పులైనయి రాష్ట్రం. ఇది చెప్పుకుంటూ పోయినప్పుడు దీని విషయంలో ఎందుకు లేదు? అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. అన్నదాత సుఖీభవ రైతన్నలకు సంబంధించి ఒక వార్త. రైట్. 3 షరతులు అమెరికా, ఇజ్రాయెల్‌కి ఇరాన్ డిమాండ్‌లు పెట్టింది. మా చట్టబద్ధమైన హక్కులు గుర్తించాలి. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి. ఇరాన్ అధ్యక్షుడు డిమాండ్ ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లే ప్రకటన. ఇరాన్ ఎంతలే అనుకోని తప్పుడు లెక్కలేసిన ట్రంప్ తీవ్రవాద దాడుల్లో లొంగిపోతుందని ఆహ్, పాలన మారుతుందని అంచనా వేశారు. దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు. వాస్తవం ఇది. ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితి ఎట్లా ఉందంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి చేతిలో అమెరికా అధ్యక్షుడు అంటాం కాదు. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయింది పశ్చిమాసియా పరిస్థితి. గల్ఫ్ కంట్రీస్ ఒక రకంగా ఆత్మ పరిశీలనలో అంతర్మదనం చేస్తాయి. ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాం? అమెరికా, ఇజ్రాయెల్ మాటలు నమ్మి వాళ్ళ కనుసన్నల్లో మనం పనిచేయటం ఏంటి? మన విదేశీ పాలసీలు వాళ్ళ మెప్పు పొందే విధంగా ఎందుకుండాలి? అని చెప్పి వాళ్ళు ఒక రివ్యూ స్టార్ట్ చేశారు. సమీక్ష. వాళ్ళ ఏది విదేశీ పాలసీ, ఫారెన్ పాలసీ పైన సమీక్ష స్టార్ట్ చేసి, మనం ఒక అటానమస్‌గా ఉండాలి తప్ప అమెరికా చేతుల్లో, అమెరికా కనుసన్నల్లో మనం ఎందుకు పని చేయాలి? పని చేయటం వల్ల ఇదేంటి? ఈ ఈ గొడవంతా ఏంది? ఈ నష్టం ఏంటి? ప్రజలు, రాష్ట్రం, దేశం, ప్రపంచం సంక్షోభంలో పరిస్థితొచ్చింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంపు, అమెరికా ఆ ఇద్దరి పైన ప్రపంచం ఒత్తిడి చేస్తుంది. ప్రపంచమే కాదు అమెరికన్స్ కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఏంటి యుద్ధం ఏంది? యుద్ధం వల్ల వచ్చే ఫలితం ఏంటి అని. ఇక రీక్యాప్ చేసుకుంటే ఇరాను 3 ఇరానుని ఏదో తక్కువ అంచనా ఏసిండు. ఏమైతే 2 బాంబులేసి లొంగ తీసుకుంటే అయిపోద్ది. వెనిజులా అధ్యక్షుడిని ఇట్లా బేడీలేసి తీసుకొచ్చిండు కదా! వెనిజులా అధ్యక్షుడిని కూడా ఇదే పద్ధతిలో చేసిండు. చమురు విషయంలో, డాలర్ మారకం విషయంలో, ఎక్స్‌చేంజ్ ఆఫ్ డాలర్ విషయంలో వాళ్ళు అమెరికా చెప్పినట్టు ఇనలేదు కాబట్టి, అమెరికా ఏం చెప్పిద్ది? వెనిజులా గాని, అది మెక్సికో గాని, లేదా క్యూబా గాని, ఇంకోటి గాని, ఇప్పుడు ఇరాన్ గాని మేము చెప్పినట్టు ఇనాల. మా డాలర్‌కి మేలు జరిగే విధంగా, మా డాలర్ ఎక్స్‌చేంజి లాభం జరిగే విధంగా మీ వ్యాపారాలు ఉండాలి తప్ప, మీ ఆధిపత్యం ఉండొద్దని చెప్పి వెనిజులాను బెదిరిస్తే, వెనిజులా వంగలే. నీ డాలర్ ఏంది? నా నా కరెన్సీ ఏదుందో నాది హైయెస్ట్ ఉండాలి. నీది నా దాంతోని
కంపారిజన్ చేసుకొని నా దాంతోనే ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ చేసుకొని మీరు చమురు గాని మా దగ్గర నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకోవాలి తప్ప అట్లా కుదరదు అంటే వ్యతిరేకించి ఆయన్ని ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని మాదక ద్రవ్యాల కేసులో ఇరికిచ్చి తీసుకొచ్చి జైల్లో ఏశారు. ఇటువంటి ఆధిపత్యం చెలాయిస్తంటే, ఇటువంటి దమనకాండ చేస్తంటే, విధ్వంసం చేస్తంటే ఐక్యరాజ్య సమితి ఉండదు, భద్రతా మండలి ఉండదు. సేమ్ అట్లా ఇరాన్‌ని చేయాలనుకున్నాం. అది ఉల్టా అయింది ఇప్పుడు. ఉల్టా అయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా పైన వ్యతిరేకత రావటం, ఇరాన్ కూడా ఏదైతే అమెరికాకి స్థావరాలున్న గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు చేస్తుంది. గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న గల్ఫ్ కంట్రీ జోలికి పోవట్లే మళ్ళా. గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అమెరికా స్థావరాలు, అమెరికా వ్యాపార కేంద్రాల పైన మూకుమ్మడిగా దాడి చేస్తుంది. అమెరికా కోలుకోలేని పరిస్థితులు భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు పునరాలోచన చేస్తాడట ఏంటి అని. అప్పుడు ఇరాన్ 3 డిమాండ్లు పెట్టింది. 3 డిమాండ్‌లో ప్రధానమైన డిమాండ్ యుద్ధం వల్ల జరిగిన నష్టానికి నష్టపరిహారం అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇవ్వాలి. భవిష్యత్తులో ఇటువంటి దాడులు చేయనని హామీ ఇవ్వాలి. మా ప్రభుత్వాన్ని గుర్తించాలి. మా అధికారాన్ని గుర్తించాలి. మా చట్టబద్ధమైన హక్కులు గుర్తించాలని 3 డిమాండ్లు పెట్టింది. ఈ 3 డిమాండ్లలో చట్టబద్ధమైన హక్కులు గుర్తించేది గుర్తిస్తాడు. భవిష్యత్తులో అది హామీ ఇయ్యొచ్చు. భవిష్యత్తు సంగతి తర్వాత. కానీ నష్టపరిహారం విషయంలో నష్టపరిహారం చెల్లిస్తే ఎట్లా ఉంటదంటే ఏదో కూలి చేదో చేసిండంటారు కదా! అది అయింది కథ. కాబట్టి ఇక తలంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ట్రంప్‌కి. ఇప్పుడు 3 షరతులతోని షరతులు పెట్టే పరిస్థితికి ఇరాన్ వచ్చిందంటే అమెరికా పైన అయిపోయినట్టే అర్థమైంది. రైట్. ఇది ఒక వార్త. విషయాలందరూ చూద్దాం. ఇక దీంట్లో కూడా ఫుల్ పేజ్ యాడ్. గ్యాసు సంక్షోభం, తీవ్రమైన కొరత, సరఫరాల జాప్యం, బుక్ అయిన దరిచేరని సిలిండర్లు, దిక్కుతోచని స్థితిలో సామాన్యులు, టిఫిన్ బండ్ల వ్యాపారుల ఉపాధిపై ప్రభావం, కట్టెల పొయ్యి దిక్కంటున్న హోటళ్ళు, రెస్టారెంట్ల వ్యాపారులు. గ్యాసు పరిస్థితి అయితే పూర్తిగా సంక్షోభంలో పోయింది. చేతులు ఎత్తేసే పరిస్థితి గ్యాస్ ఏజెన్సీలు వచ్చినాయి. బుక్ చేస్తే కూడా బుక్ అయ్యే పరిస్థితి లేదు. కంప్లీట్‌గా చేతులు ఎత్తేసినాయి గ్యాస్ కంపెనీలు. అటు భారత ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన ఇప్పుడు అన్ని మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టి గ్యాసు, చమురు, డీజిల్, పెట్రోల్ విషయంలో వాళ్ళు నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొని దానిపైన చొరవ తీసుకొని అత్యవసరమైన ఒక రంగంగా తీసుకొని చేస్తే తప్ప పూర్తిగా సంక్షోభం వస్తుంది. హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టల్స్ బంద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్ద టెంపుల్స్, తిరుపతి లాంటి టెంపుల్స్‌లో ప్రసాదానికి సంబంధించిన దాంట్లో ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే అయోధ్యలో అదే పరిస్థితి ఉందట. ఇది ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంటే చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, మద్రాస్ అండ్ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలలో రేపు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. గ్రామాల్లో అంటే కనీసం కట్టెల పొయ్యిలు ప్రత్యామ్నాయంగా కొద్ది రోజులు నడపడానికి ఉంది. ఇట్లాంటి నగరాలలో చాలా తినటానికి తిండి వండుకోలేని పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి పనిచేయాల్సిన పరిస్థితి, ఈ సంక్షోభాన్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి అయితే వాళ్ళ పైన బాధ్యత ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. రైట్. ఇది విషయాలందరూ సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. హ్మ్. తల్లికి వందనం 9 లక్షల మందికి పెండింగ్ అట. 9 నెలల తర్వాత 9 నెలలు పూర్తయిన జమ కాని వైనం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. కొన్ని పెండింగ్‌లు ఉంటున్నాయి వదిలేస్తున్నారు. కానీ యాడ్‌లు అయితే పెద్ద పెద్ద ఏస్తున్నారు ఆర్భాటంగా. 9 లక్షల మంది తల్లులకి తల్లికి వందనం జమ కాలేదు. 9 నెలలు పూర్తయింది. అయినా గాని జమ కాని వైనం. మళ్ళా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తుంది జూన్. మరి వాళ్ళ సంగతి ఏందనేది పట్టించుకున్న నాదుడు లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకం పూర్తి స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందలేదు. ఈ పథకం ప్రారంభించి 9 నెలలు గడిచినా ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉంది. గురువారం జరిగిన కలెక్టర్ సదస్సులో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తల్లికి వందనం అమలు వివరాలను వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటివరకు సుమారు 58,22,000 మంది విద్యార్థులకు చెందిన 41 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 8,710 కోట్లు అంటే 8,710 కోట్లు మాత్రమే జమ చేసింది. ఇంకా సుమారు 9 లక్షల మంది విద్యార్థులు
తల్లిదండ్రుల ఖాతాల్లో 1380 కోట్లు నిధులు జమ చేయాల్సి ఉంది. ఈ పథకం ప్రారంభించి 9 నెలలు దాటింది. పెండింగ్‌లో ఉన్న అర్హుల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సూపర్ సిక్స్‌లో హామీల్లో భాగంగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024, 25 విద్యా సంవత్సరానికి పథకాన్ని అమలు చేయని ప్రభుత్వం 2025, 26 విద్యా సంవత్సరంలో కూడా కోతలు విధించడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఆచరణలో మాత్రం 58 లక్షలు మాత్రమే ఉందట. ఇది ఒక 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 అకాడమిక్ ఇయర్ పోయింది. 24, 25, 25, 26కి ఇచ్చిన దాంట్లో ఒక 9 లక్షల మందికి కోతేశారు. ఆ 9 లక్షల మంది పరిస్థితి ఏందనేది నిన్న కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అధికారులు చెప్పారట. 9 లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయి చూస్తున్నామని. ఎన్ని రోజులు చూస్తారో 9 నెలలు అయిపోయింది. అసలే మొత్తానికి 68 లక్షల మందికి ఒక అకాడమిక్ ఇయర్ ఇవ్వలేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో ఇప్పుడు 9 లక్షల మందికి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళా వస్తుంది 2026, 27 అయిపోయింది. 27, 28 వచ్చే పరిస్థితి వచ్చింది. 26, 27. మరి దీంట్లో ఈ 9 లక్షల మందిని ఎప్పుడు ఇస్తారు? ఈ 2 దఫాలయి కల్పిస్తారా? వాళ్ళు ఎన్ని రోజులు ఎదురు చూడాలనేది ఒక సమస్య ఉంది. ఇంకోటి కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ ఇప్పుడు ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వారి హామీ. ఆ కౌలు రైతులను పూర్తిగా మర్చిపోయారు. కౌలు రైతులతో ఎదురుచూపులైంది. ఇప్పుడు వాళ్ళ సంగతి కూడా ఏంటి? ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఈరోజు వేస్తున్నారు కదా అనేది అన్నదాత సుఖీభావ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఎప్పుడు అందజేస్తారనే విషయాన్ని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం చేసిందని, తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై రాధాకృష్ణ, ఎం హరిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీళ్ళు అడుగుతూనే ఉంటారు కౌలు రైతులు, ఆయన చెప్పడు. ఎప్పుడు చెప్పండి అని వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. రైట్. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. సాక్షి చూద్దాం. రైట్. వైఎస్ఆర్సీపీ కోట్లాది మంది అభిమానులది వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు అని చెప్పి ఒక వార్తని వైఎస్ఆర్సీపీ కోట్లాది మంది, ఇందాక మనం ఆంధ్రప్రభలో చదివింది ఇదే వార్త. కోట్లాది మంది కార్యకర్తలు నాది ఒక్కడిదే కాదు అని చెప్పి ఒక వార్తని ఈ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి సాక్షి పేపర్ ఇచ్చింది. రైట్. ఇది సాక్షికి సంబంధించి. త్వరలో సంక్షేమ క్యాలెండరు, జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని నిన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు, దీపం 2.0 పథకానికి డిజిటల్ వోచరు. లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు రాయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు కలెక్టర్ల సదస్సులో. ఏ లబ్ధిదారులకి ఆ లబ్ధిదారులకి సంక్షేమ లేఖలు రాసేటప్పుడు, లేదంటే ఇట్లాంటి మీరు ప్రకటనలు వేస్తున్నారు కదా ప్రజల పైసలతోని, అన్నదాత సుఖీభావ మూడో విడత ప్రకటనని, తల్లికి వందనం ఇస్తే ప్రకటన, ఇటువంటి వేస్తున్నారు కదా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. దాంట్లోనే పక్కన ఏం చేయాలంటే మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా ఒక పాంప్లెట్ వేయండి. సూపర్ 6లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. లబ్ధిదారులకు మీరు రాస్తా అంటున్నారు కదా లేఖలు, ఆ లేఖల్లో కూడా అసలు ఎన్నికల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో బ్రోచర్ ఉంది కదా, అది దాంతోపాటు ఈ పాంప్లెట్ వేయండి. వేస్తే కంపేర్ చేసుకుంటారు ప్రజలు, తెలవాలి కదా మనం ఏమి హామీ ఇచ్చినాం, మనం ఏమి అమలు చేస్తున్నాం అని ప్రజలు చూసుకోవాలి. మనకేమి హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది తెలిసినప్పుడు వాస్తవంగా నిజంగానే గుండె మీద చేసుకొని ధైర్యంగా నిజంగానే ఆ లేఖలు రాసే ముచ్చటైతే వాస్తవం అయితే, మనం ఏం చెప్పినా ఏం చేస్తున్నాం అది నిజంగానే అబద్ధం ఆడలేదు, చెప్పింది చెప్పినట్టే చేస్తున్నాం అనే విశ్వసనీయత నిజంగానే ఉంటే ప్రభుత్వానికి అది రాయాలి. సూపర్ 6 పేరుతో ఏం చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. 20 లక్షల మంది యువతకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి, 1,500 రూపాయలు మహిళా నిధి ప్రతి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే
పెన్షన్ మంజూరు. ఇటువంటి అనేకం ఉన్నాయి. కౌలు రైతులకి కూడా అన్నదాత సుఖీభవ. తల్లికి వందనం విషయంలో ఇప్పటిదాకా ఒక 9,00,000 మందికి ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి. వీళ్ళ గురించి కూడా రాయాలి. రాస్తే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు, కమిట్మెంట్ ఉన్నట్టు ప్రజలకు కూడా మేలు జరిగిద్దది. అది లేకుండా మీరు ఉత్తత్త పబ్లిసిటీలు ఇస్తే దాంతోని అయ్యేది లేదు. పెట్టుబడుల ఆకర్షణకు 3C ఫార్ములా అట కమిట్మెంటు, కన్విన్సు, కోఆపరేటివ్ అనేది పెడతారట. రైట్. ఇది ఒక వార్త. పీపుల్స్ ఫ్రెండ్లీగా అటవీ శాఖ పనితీరు ప్రజాకోణంలో ఆలోచించండి, ప్రగతికి సహకరించండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆవిష్కరణ, ఏఐ సాయంతో వైద్య ఖర్చులు తగ్గించేలా చర్యలు, వేసవిలో వడగాళ్ళు మరణాలు ఉండకూడదు అని చెప్పి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్లో పీపుల్స్ ఫ్రెండ్లీగా వీళ్ళు అటవీ శాఖ అధికారులు ఉండాలి అని చెప్పి ఒక ఇది చెప్పారు. ఈనాడు చూద్దాం. అటవీ శాఖ అధికారులకి నేను ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నేను 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన నా సంగతి తెలవదు మీకని వార్నింగ్ ఇచ్చిండు కదా. మర్యాదగా చెప్తే అర్థం కాదా? మీ వ్యవహార శైలి అసలు బాగలేదు. శ్రీశైలంలో భక్తులను నిలిపేశారు. బద్వేలులో గుడి కూల్చేశారు. గిరిజనులకు ఇల్లు కట్టకూడదా? కట్టకూడదు, నీళ్ళు ఇవ్వకూడదంటే ఎలా? సమస్య ఉంటే నా దగ్గరకో, డిప్యూటీ సీఎం దగ్గరకో రండి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. అటవీ శాఖ అధికారులపై చంద్రబాబు మండిపాటు. అటవీ శాఖ అనేది పవన్ కళ్యాణ్ గారి శాఖ. డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారి శాఖ పైన మిగతా చాలా శాఖలు ఉన్నాయి గానీ, ఏ శాఖ పైన డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాలే చంద్రబాబు నాయుడు గారు. కలెక్టర్ సదస్సులో జనరల్‌గా మాట్లాడారు. కానీ అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు మటికి చాలా సీరియస్‌గా మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా అని అటవీ శాఖ అధికారులను హెచ్చరించారు. అటవీ శాఖ అధికారులను హెచ్చరించారా? అటవీ శాఖ మంత్రిని హెచ్చరించారా? అటవీ శాఖ అనే అంశం పైన స్పెసిఫిక్‌గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే గతంలో హోంమంత్రి విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే స్థాయిలో సీరియస్ అయ్యిండు. అవసరమైతే హోంమంత్రిని నేను తీసుకోవాల్సి వస్తే ఏం చేస్తుంది హోంమంత్రి? ఆ పదవిని నేనే తీసుకుంటా అని ఒక వార్నింగ్ ఇచ్చిండు. అప్పట్లో చాలా సెన్సేషన్ అయింది. ఒక ఎస్సీ దళిత మహిళని ఎట్లా అంటాడని మందకృష్ణ మాదిగ లాంటోళ్ళు విమర్శించారు. దాని తర్వాత సద్దుమణిగింది. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ జిల్లా హెడ్స్ మొత్తం సమావేశమైంది. ఆ సమావేశంలో అటవీ శాఖను స్పెసిఫిక్‌గా కోడ్ చేసి, మర్యాదగా చెప్తే అర్థం కాదా మీకు? మీ సంగతి ఏంటి అని అటవీ శాఖ అధికారులను ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. సరే సమస్య ఉండొచ్చు, వార్నింగ్ ఇయ్యొచ్చు, తప్పులేదు. కానీ అటవీ శాఖ పవన్ కళ్యాణ్‌ది. పవన్ కళ్యాణ్ శాఖ విషయంలో పవన్ కళ్యాణ్ చేయలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి వచ్చిందా? లేదా పవన్ కళ్యాణ్‌ని శాఖలో పనితీరు బాగాలేదని చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారా? అనేది ఒక చర్చ అయితే ఇప్పుడు అధికారుల్లో జరుగుతుంది. డైరెక్ట్‌గా క్లాస్ పీకే పరిస్థితికైతే అటవీ శాఖ పైన వచ్చింది. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.